నిన్న రాత్రి అఫీషియల్గా యాపిల్ వాళ్ళ 2020 జనరేషన్కి సంబంధించినటువంటి ఐఫోన్ ఎస్సీ మోడల్ 2ని అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ ద్వారా రివీల్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది ఈ ప్రైస్కి వర్తా కాదా, ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ ఎస్సీ 2 కావచ్చు, ఎక్స్ఆర్ కావచ్చు, వీటితో కంపేర్ చేస్తే ఇందులో మనకి ఏం బెటర్ కాన్ఫిగరేషన్స్ని ప్రొవైడ్ చేశారు, అలాగే దీంట్లో ఎడిషనల్ ఫీచర్స్ని ఏమి ఇచ్చారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో మొదటిగా ఇక్కడ ఫోన్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రాసెసర్ గురించి. సో దీంట్లో వచ్చేటప్పటికే యాజ్ యూజువల్గా మన అందరం గెస్ చేసిందే యాపిల్ A13 బయానిక్ చిప్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే రీసెంట్ ప్రాసెసర్. ఇప్పుడు మీరు యాపిల్ సిరీస్లో 11 సిరీస్ మొబైల్ ఫోన్స్లో చూసినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా వీళ్ళు ఇదే ప్రాసెసర్ని వాడటం అయితే జరుగుతుంటుంది. యాజ్ యూజువల్గానే వీళ్ళు దీని లోపల ఎలాంటి ఆర్కిటెక్చర్ యూస్ చేసాం ఏంటి అనేది మాత్రం చెప్పరు. కాకపోతే ఇది వచ్చేటప్పటికి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి 1.8 GHz మినిమం క్లాక్ స్పీడ్గా ఉంటే మ్యాక్సిమం వచ్చేటప్పటికే ఇది 2.65 GHz దాకా మనకు రావడం జరుగుతుంటుంది. సేమ్ ఇదే ప్రాసెసర్ని ఐఫోన్ 11లో కూడా వాడటం జరిగింది. సో సేమ్ ప్రాసెసర్ని వాళ్ళు మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఐఫోన్ 11 కాదు, ఐఫోన్ 11 Pro, 11 Pro Max ఎవరైతే పెర్ఫార్మెన్స్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అని నేను చెప్తాను. ఇకపోతే వీళ్ళు కూడా OnePlus స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే OnePlus కూడా ప్రైమరీగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మోడల్స్ని లాంచ్ చేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 8, 8 Pro 2 నిన్న లాంచ్ చేసింది. మరొక 6 months తర్వాత దీనికి సంబంధించినటువంటి లైట్ వెర్షన్ని లేదా తక్కువ ప్రైస్ వేరియంట్ని ఎలా అయితే లాంచ్ చేస్తుంటుందో యాపిల్ కూడా అదే పని చేస్తుందని చెప్పచ్చు ఈ SE2 మోడల్ తోటి. ఇక మనం ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్గా మనందరికీ తెలిసిందే వీళ్ళు వచ్చేటప్పటికే మనకి 3 GB ఆఫ్ ర్యామ్తో ఈ మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 64 GB బేస్ వేరియంట్ కింద, అలాగే 128, అలాగే 256 GB ఏదైతే ఉందో నెక్స్ట్ హై ఎండ్ వేరియంట్ కింద మన ముందుకు రాబోతున్నాయి. ఇక దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి. 4.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే మనకి ఇందులో రావడం అయితే జరుగుతుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే 65.4. వింటానికి కొంచెం జోక్గా ఉన్నా కానీ ఇదైతే నిజమే. అంటే ఇది వచ్చేటప్పటికి మనకి ఐఫోన్ 8 జనరేషన్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో డిస్ప్లేస్ ఏ విధంగా వచ్చినాయి, ఐఫోన్ 6లో ఎలా వచ్చినాయి, ఐఫోన్ 7లో ఎలా వచ్చినాయో సేమ్ అదే విధంగా ఇవి రావడం జరుగుతుంది. వేరే ఐఫోన్ XR వచ్చేటప్పటికే మీకు స్క్రీన్ టు బాడీ రేషియో 79% వస్తుంది. అందులో మనకి నాచ్ వస్తుంది. దీంట్లో ఏ విధమైనటువంటి నాచ్ లేకుండా పెద్ద పెద్ద బెజల్స్ తోటి, అంటే ఓల్డ్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ వచ్చేలాగా ఉండడం జరుగుతుంది. ఎవరైతే నాచ్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారో వాళ్ళందరి కోసం ఈ సిరీస్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక దీంట్లో మనకి స్క్రీన్ రేషియో వచ్చేటప్పటికి 16:9 ఆస్పెక్టస్ రేషియో తోటి, అలాగే 625 నిట్స్ ఆఫ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ ఏదైతే యాపిల్ సిరీస్లో మనం కామన్గా చూస్తామో అదే నిట్స్ తోటి ఇది మనకు రావటం మరొక విశేషం. ఇకపోతే 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే కాదు, జస్ట్ మనకి టచ్ రెస్పాన్స్ రేట్ తోటి ఇది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే యాపిల్ టచ్ ఎంత స్మూత్గా ఉంటుంది అనే దాని గురించి. ఇక జీపీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి ఐఫోన్ 11, ఐఫోన్ XRలో ఏ విధంగా అయితే జీపీయూ మనకు ఉందో యాపిల్ జీపీయూ, క్వాడ్ కోర్ జీపీయూ అదే జీపీయూని మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక మనము కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్దాం. రేర్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి కూడా సింగిల్ కెమెరా లెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. రేర్ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్ కెమెరా విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.8. ఇది వచ్చేటప్పటికే మనకి వైడ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక ఇవి వచ్చేటప్పటికే మనకి 4K వీడియో రికార్డింగ్ అప్ టు 24 FPS, 30 FPS, అలాగే 60 FPS, అలాగే 1080pలో వచ్చేటప్పటికే మనకి 30 FPS, 60 FPS అండ్ 120 FPS అండ్ 240 FPS ఈ రెండు కూడా మనకి స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలదు. అండ్ హైబ్రిడ్ HDR సపోర్ట్తో పాటుగా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ని కూడా తీసుకొని రావడం అయితే జరుగుతుంటుంది. ఇకపోతే స్టూడియో సౌండ్ రికార్డింగ్ అయితే ఇది సపోర్ట్ చేయగలదు. ఇదే కెమెరాని మీరు ప్రైమరీ కింద ఐఫోన్ XRలో కూడా చూస్తారు, అండ్ అలాగే యాపిల్లో ఐఫోన్ 11లో కూడా చూస్తారు. కాకపోతే అక్కడ ఇంకొక కెమెరాతోటి వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు, దీంట్లో అది ఉండదు.
అంతే. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వెరీ కామన్, అన్ని ఫోన్స్లో మనం కామన్గానే చూస్తుంటాము 7 మెగాపిక్సెల్. ఈవెన్ 7 మెగాపిక్సెల్ అయినా కానీ మనకి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మనకి ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాకింగ్ మాత్రం ఉండదు, డైరెక్ట్గా ఫింగర్ ప్రింట్ అన్లాక్ మాత్రమే ఉంటుంది. iPhone 11లో అండ్ అట్ ద సేమ్ టైం iPhone XRలో వచ్చేటప్పటికి ఏఐ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఉంటుంది, అక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండదు. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా కూడా ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేసుకోగలరు. ఇక ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి వైర్లెస్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడదాం. సో అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి 5G మొబైల్ ఫోన్ అయితే కాదు, ఇది 4G మొబైల్ ఫోనే. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇందులో చూసారు అన్నట్లయితే కనుక డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఎస్, మీరు వింటుంది నిజమే, డ్యూయల్ సిమ్. కాకపోతే ఒకటి ఫిజికల్ సిమ్ ఉంటుంది, మరొకటి ఈ సిమ్ ఉంటుంది. ఈ సిమ్స్ అంటే కేవలం ఎయిర్టెల్, జియో మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఈ సిమ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సిమ్ అని అంటాం, ఎంబ్రాయిడెడ్ సిమ్ కార్డ్ అని అంటాం. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డులో లైక్ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక యాజ్ యూజువల్ గానే మనకి యాపిల్లో 3.5mm ఆడియో జాక్ ఉండదు, 7-pin లైట్నింగ్ కేబుల్ ఉంటుంది. అఫ్ కోర్స్ స్టీరియోస్పోనిక్ స్పీకర్స్ కూడా మనకు రావడం జరుగుతుంటుంది. ఏదైతే మనం ఇయర్ ఫోన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటామో దాన్నే వీళ్ళు ఇక్కడ మనకి సింగిల్ స్పీకర్ కింద, అలాగే కింద బాటమ్ మరొక స్పీకర్ కింద తీసుకొని రావటం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా మనం వైఫై టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అఫ్ కోర్స్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడంతో పాటు దీంట్లో వచ్చేటప్పటికే మనకి NFC సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు, బ్లూటూత్ 5.0, అలాగే గాల్నాస్కి సంబంధించినటువంటి GPSని మనకి ఇందులో తీసుకుని రావటం మరొక విశేషం. ఇన్ఫ్రారెడ్ FM అయితే ఉండదు, USB 2.0 కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. UFS 3.0 కానీ లేదా 3.1 కానీ మనకి ఇందులో సపోర్ట్ని అయితే తీసుకొని రారు, ఎందుకంటే ఇది బడ్జెట్లో కాబట్టి. ఈవెన్ బడ్జెట్ కాదు, వీళ్ళు ₹1,00,000 ఫోన్లో కూడా ఇదే చేస్తూ ఉంటారు. ఇకపోతే దీంట్లో మనం బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాటరీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి ఎక్కడ డిక్లేర్ చేయలేదు, కానీ మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 2900 నుంచి 3000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే iPhone XRలో కూడా సేమ్ 2991 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని, అలాగే వైర్లెస్ ఛార్జింగ్లో వచ్చేటప్పటికే 5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. ఆ 5 వాట్స్ ఛార్జింగ్ కూడా ఎందుకు ప్రొవైడ్ చేశారనేది నాకైతే క్వశ్చన్ మార్కే. కాకపోతే 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కనుక మీరు యూజ్ చేశారంటే 50% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో కేవలం 30 మినిట్స్లో కంప్లీట్ అవటం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. సో ఇక మనం బాడీ అండ్ బిల్డ్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో సేమ్ యాజ్ యూజువల్ iPhone 7లో మనకి ఏ విధంగా ఉందో iPhone 8లో ఏ విధంగా ఉంటుందో అదే డిజైన్ రావడం జరుగుతుంది, పెద్ద పెద్ద బెజల్స్ తోటి. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది వచ్చేటప్పటికే షెపర్డ్ గ్లాస్ని యూజ్ చేస్తే, రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని యూజ్ చేశారంట. ఇక సైడ్ బాడీ అంతా కూడా వీళ్ళు అల్యూమినియం బాడీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి మేబీ A7000 సిరీస్ ఏదైతే రాకెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తుంటారో సేమ్ వాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది కూడా IP67 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ తోటి మన ముందుకు రావడం జరుగుతుంది. 30 మినిట్స్ లేదా 1 మీటర్ డెప్త్ దాకా మనం వాటర్లో దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక OS గురించి అంటే నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, దీంట్లో ఒకే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, అది iOS 13తో వస్తుంది. అండ్ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 3 ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్కి అయితే లైక్ 14, 15 అండ్ 16కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మేబీ 17 తెచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు. ఇక దీని అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే యూఎస్లో అయితే ఆల్రెడీ నిన్న రాత్రి నుంచే ప్రీ బుకింగ్ స్టార్ట్ అయింది. అండ్ April 24th నుంచి దీన్ని అఫీషియల్గా షిప్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే April 24th వాళ్ళకి దొరికే అవకాశం ఉంది. మన ఇండియాలో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇదే April 24th నుంచి అఫీషియల్గా ఇండియాలో అనౌన్స్మెంట్ ఉంది. May 1st వీక్లో దీన్ని సేల్లోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక వీటి అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే బ్లాక్, రెడ్ అండ్ వైట్ కలర్స్లో మనకి అవైలబుల్ ఉండబోతున్నాయి. ఫైనల్గా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రైస్ దగ్గరికి మనం వచ్చేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే మనకి $399కి బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ అయితే అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అంటే ప్రైస్ స్టార్ట్స్ ఫ్రమ్ $399. సో దీన్ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక సుమారుగా $30,000 దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ వీళ్ళు $399కి అయితే దీన్ని తీసుకొని రారు మన ఇండియాకి. ఖచ్చితంగా దే విల్ ఛార్జ్ అరౌండ్ $40,000 ఫర్ దిస్. ఎందుకంటే ప్రీవియస్ అనాలిసిస్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే అక్కడ $1,000లో లాంచ్ చేశారంటే మన ఇండియాకి వచ్చేటప్పటికి $110,000 లాంచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీని అనాలిసిస్ చేసుకుంటూ నేను ఈ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో $40,000 ప్రైస్ ట్యాగ్కి ఈ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయడం వర్త్ అంటే ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ యాపిల్ నాలాగా ఉంటారో సో వాళ్ళందరికైతే ఇది బాగానే ఉంటుంది. కానీ
40,000 రూపాయల్లో ఇంతకన్నా మనకి మంచి మొబైల్ ఫోన్సే రావడం అయితే జరుగుతుంటుంది. కానీ ఇక్కడ A13 బయానిక్ చిప్ అండ్ అట్ ద సేమ్ టైం కాకపోతే డిస్ప్లే ఒక్కటే నాకు మైనస్ అనిపిస్తుంది. డిస్ప్లే కూడా వీళ్ళు నాచ్తో ఉన్నటువంటి డిస్ప్లేని AI బేస్డ్ ఫేస్ అన్లాక్ని కూడా తీసుకొచ్చుంటే ఫెంటాస్టిక్ మొబైల్ ఫోన్ అని చెప్పేవాడిని ఆ ప్రైస్ ట్యాగ్లో. కానీ 40,000 రూపాయలు తెస్తేనే అంత పెద్ద వర్త్ ఏం కాదు. 30,000 రూపాయలు 35,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం మన ఇండియాలో సూపర్ అని నేను అంటాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది ప్రైస్ ట్యాగింగ్ గురించి, ఫీచర్స్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్ నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి iPhone SE 2 2020 మోడల్. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అలాగే కలర్ వేరియంట్స్ గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. Have a great day.